शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। विजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धामिव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णकुटकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। कैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशं भवत्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। चेत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजानेति सुग्रीवो राघवेणाभिपालितः। दासोऽहं कौसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः। रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तप्रहरतः पादपैश्च सहस्रशः। अर्दयित्वा पुरीं लङ्काम् अभिवद्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षतां। धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सनाशुद्धां शशीतजटाजूटपुटां परत्रासत्राणस्फटिकघटिका पुस्तककलां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः కిష్కింధాకాండము 35వ సర్గం. పెద్ద కాలము దుఃఖముల పాలైన సుగ్రీవుడు కామానుభవములలో మునిగిపోవుటను తార సమర్థించుట. సీతాన్వేషణకు తగిన ఏర్పాట్లను చేయుచున్నందున వానరరాజు అనగా సుగ్రీవుడు కృతజ్ఞుడు కాడని వివరించుట. కనుక శాంతి వహింపుమని తార లక్ష్మణుని సవినయముగా వేడుకొనుట. తథా బ్రువాణం సౌమిత్రిం ప్రదీప్తమివ తేజస అబ్రవీల్ లక్ష్మణం తారాధిప నిభానన. మిక్కిలి తేజస్వి వెలుగుచున్న లక్ష్మణుడు ఇట్లు పలుకుచుండగా చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గల తార ఆ సౌమిత్రితో ఇట్లు నుడివెను. నైవం లక్ష్మణ వక్తవ్యో నాయం పరుషమర్హతి హరీనామీశ్వర శ్రోతుం తవ వక్త్రాద్విశేషతః. నైవా కృతజ్ఞః సుగ్రీవో న శఠో నాపి దారుణః నైవా నృతకథో వీర న జిహ్మశ్చ కపీశ్వరః. ఉపకారం కృతం వీరో నాప్యయం విస్మృతః కపిః. రామేణ వీర సుగ్రీవో యదన్యైర్దుష్కరం రణే. రామప్రసాదాత్ కీర్తిం చ కపిరాజ్యం చ శాశ్వతం. పాప్తవానిహ సుగ్రీవో రుమాం మాం చ పరంతప. ఓ లక్ష్మణస్వామి, సుగ్రీవునితో నీవు ఇట్లు పరుషముగా పలుకుట తగదు. ఇతడు వానరరాజు, పైగా నీకు మిత్రుడు. కనుక నీ వంటి మహాత్ముని నోటి నుండి ఇట్టి కఠిన వచనములు వచ్చుట ఏమాత్రము ధర్మము కాదు. ఓ వీరుడా, వానరరాజైన ఈ సుగ్రీవుడు కృతజ్ఞుడు కాడు, వంచువాడును కాడు, కఠినాత్ముడును, అబద్ధములాడువాడును, కుటిలుడును కానే కాడు. రణరంగమున ఇతరులకు అసాధ్యమైన ఉపకారమును శ్రీరాముడు చేసి ఉన్నాడు. వానర వీరుడైన ఆ సుగ్రీవుడు ఆ మేలును మరువలేదు. ఓ పరంతప, ఆ ప్రభు యొక్క అనుగ్రహము వలననే ఈ సుగ్రీవుడు శాశ్వతముగా వానర రాజ్యమును కీర్తి ప్రతిష్టలతో పాటు రుమను నన్నును పొందగలిగెను. సుదుఃఖం సైతః పూర్వం ప్రాప్యేదం సుఖముత్తమం ప్రాప్తకాలం న జానీతే విశ్వామిత్రో యథామునిః. కృతాచ్యాం కిల సంసక్తో దశవర్షాన్ని లక్ష్మణ అహో మన్యత ధర్మాత్మా విశ్వామిత్రో మహామునిః. సహి ప్రాప్తం న జానీతే కాలం కాలవిదాం వరః విశ్వామిత్రో మహాతేజాః కిం పునర్యః పృథగ్జనః.
ఇతడు లోగడ తీరని కష్టముల పాలయ్యను. ఇప్పుడు సుఖభోగములు ప్రాప్తింపగనే వాటిలో బడి మయమరచి విశ్వామిత్ర మహాముని వలె కాలము గడిచిపోవచ్చున్న విషయమునే ఎరుగకొన్నాడు. లక్ష్మణ, ధర్మాత్ముడైన విశ్వామిత్ర మహాముని మేనక వలపులలో చిక్కుకొని కాలమునే మరచిపోయెను. ఆ 10 సంవత్సరముల కాలము ఆయనకు ఒక దినముగానే గడిచిపోయేనట. మహా తేజస్వియు కాలము విలువ తెలిసిన వాడును ఆయన విశ్వామిత్రుని అంతటి వాడే భోగాసక్తుడై కాలమునే మరచిపోవట సంభవించినప్పుడు ఇక సామాన్యుడైన ఈ సుగ్రీవుని సంగతి చెప్పనేలా. దేహధర్మం గతస్యాస్య పరిశ్రాంతస్య లక్ష్మణ అవితృప్తస్య కామేషు కామం క్షంతు మిహార్హసి. ఓ స్వామి, ఆహారము, నిద్ర, భయము, దాంపత్య సుఖము అనునవి ప్రాణులకు సహజములైన దేహధర్మములు. ఆపదల పాలైనప్పుడు అలసిన సుగ్రీవునకు ఈ దేహధర్మములు అనువుగా అమరలేదు. రామానుగ్రహముతో ఆ ఆపదలు తొలగగానే ఇతనికి ఆహార నిద్రాదుల సుఖములను పొందే భాగ్యము కలిగినది. ఆ సుఖములలో మునిగిన ఈ వానరేంద్రునకు తనివి తీరక అందే పరవశించిపోవచున్నాడు. ఇతని పరిస్థితిని గమనించి కామవసుడైయున్న ఇతని దోషమును క్షమించుట న్యాయము. ఆహార నిద్ర భయమైథునాని సమానమేతత్ పశుభిర్నరాణాం నచ రోషవశం తాత గంతుం అర్హసి లక్ష్మణ నిశ్చయార్థం అవిజ్ఞాయ సహసా ప్రాకృతో యథా. నాయన లక్ష్మణ, యథార్థ విషయములను తెలుసుకొనకుండా సామాన్యుని వలె అనగా పామరుని వలె తొందరపడి క్రోధవసుడవు కావలదు. సత్వయుక్తా హి పురుషాః త్వద్విదాః పురుషర్షభ అభిమృశ్యన రోషస్య సహసాయాంతి వశ్యతాం. ఓ పురుషశ్రేష్ఠ, పరాక్రమవంతులైన నీ వంటి వారు ముందు వెనుకలు ఆలోచింపక ఆవేశముతో క్రోధమునకు వసులుగారు. ప్రసాదయే త్వాం ధర్మజ్ఞ సుగ్రీవార్థే సమాహిత మహాన్ రోష సముత్పన్న సంరంభస్త్యజ్యతాం అయం రుమాం మాం కపిరాజ్యం చ ధనధాన్య వసూని చ రామప్రియార్థం సుగ్రీవః త్యజేదితి మతిర్మమ. సమానేష్యతి సుగ్రీవః సీతయా సహ రాఘవం శశాంకమివ రోహిణ్యా నిహత్వా రావణం రనే. ఓ ధర్మజ్ఞుడా, మమ్ము అనుగ్రహింపవలసినదిగా సుగ్రీవుని పక్షమున నేను నిన్ను త్రికరణ శుద్ధిగా వేడుకొనుచున్నాను. తీవ్రమైన రోషావేశములో కలిగిన ఈ అలుకను వీడుము. శ్రీరామునకు ప్రీతిని గూర్చుటకై ధనధాన్య సంపదలను, కిష్కింధా రాజ్యమును, నన్నును, కడకు రుమను సుగ్రీవుడు పరిత్యజించునని నా దృఢమైన విశ్వాసము. ఈ వానర ప్రభు రణరంగమున రావణుని హతమార్చి రోహిణిని చంద్రునితో వలె సీతాదేవిని శ్రీరాముని కడకు తప్పక చేర్చగలడు. శతకోటి సహస్రాణి లంకాయాం కిల రాక్షసాః అయుతాని చ షట్త్రింశత్ సహస్రాణి శతాని చ అహత్వా తాంశ్చ దుర్దర్శాన్ రాక్షసాన్ కామరూపిణః న సఖ్యో రావణో హంతుం ఏన సా మైథిలీహృత. లక్ష్మణ ప్రభు, లంకలో రాక్షసులు వేల కొలది అనగా అసంఖ్యాకులుగా ఉన్నట్లు ప్రసిద్ధి. వారందరూ ఎదిరింప సఖ్యము గాని వారు కామరూపులు. వారిని అందరినీ హతమార్చనిదే సీతాదేవిని అపహరించిన రావణుని నేలగూల్చుట అసఖ్యము. తేన సఖ్య రణే హంతుం అసహాయేన లక్ష్మణ రావణః క్రూరకర్మా చ సుగ్రీవేన విశేషతః. ఇతరుల సహాయము లేకుండా సుగ్రీవుడు ఒక్కడే అంతమంది రాక్షసులను యుద్ధభూమి యందు సంహరించుట అసాధ్యము. అందున కటికి దుర్మార్గుడైన రావణుని తొదముట్టించుట అతనికి ఇంకనూ అసఖ్యము. ఏవం ఆఖ్యాతవాన్ వాలి స హ్యభిఘ్నో హరీశ్వరః ఆగమస్తు నమే వ్యక్తః స్రవాత్ తస్మాత్ బ్రవీమ్యహం. వానరరాజైన వాలి లంకలోని సేనల సంఖ్యను పూర్తిగా తెలిసినవాడు. అతడు చెప్పినందువలననే నాకు ఈ విషయములు తెలిసినవి. రావణుడు ఇంత సేనను ఎట్లు సమకూర్చుకొనగలిగనో నేను ఎరుగను. నేను వాలి నుండి విన్నదానినే నీకు తెలుపుచున్నాను. త్వత్సహాయ నిమిత్తం వై ప్రేషితా హరిపుంగవాః ఆనేతుం వానరాన్ యుద్ధే సుబహూన్ హరియోధపాన్ తాంశ్చ ప్రతీక్షమానోయం విక్రాంతాన్ సుమహాబలాన్ రాఘవస్యార్థ సిద్ధ్యర్థం న నిర్యాతి హరీశ్వరః. యుద్ధమున మీకు సహాయపడుటకు గాను పెక్కుమంది వానర యోధులను తీసుకుని వచ్చుటకై సుగ్రీవుడు ఇంతకు ముందే వానర ప్రముఖులను పంపి ఉన్నాడు. శ్రీరాముని కార్యమును సఫలమనర్చుటకై మిక్కిలి బలపరాక్రమశాలులైన వానర యోధుల యొక్క రాకకు నిరీక్షించుచు సుగ్రీవుడు ఈ నగరము నుండి కదలలేదు. కృతాత్ర సంస్థా సౌమిత్రే సుగ్రీవేన యథాపురా అద్యత్తైర్వానరై సర్వై ఆగంతవ్యం మహాబలై వృక్షకోటి సహస్రాని గోలాంగూల శతాని చ అద్యత్వాం ఉపయాస్యంతి జహి కోపం అరిందమ కోట్యోనేకాస్తు కాకుత్స కపీనాం దీప్త తేజసాం.
ఓ సౌమిత్రి, నీవు ఇచ్చటికి రాకముందే సుగ్రీవుడు సీతాన్వేషణ నిమిత్తమై తగిన ఏర్పాట్లు చేసి ఉన్నాడు. మహాబలశాలురైన ఆ వానరులందరూ ఇప్పటికే ఇచ్చటికి రావలసి ఉండెను. శత్రు సోదనుడు అయిన ఓ కాకుత్స, కోట్ల కొలది భల్లూక యోధులు, వందల కొలది కొండముచ్చులు, తేజోమూర్తులైన పెక్కు కోట్ల మంది వానర వీరులు నేడే నీ కడకు రాగలరు. దయదలిచి కోపమును వీడుము. తవహి ముఖమిదం నిరీక్ష్య కోపాత్ క్షతజనిభే నయనే నిరీక్షమానాః హరివర వనితా నయాంతి శాంతిం ప్రథమ భయస్య హి శంకితాః స్మ సర్వాః. వాలి వధింపబడుట వలన భయముతో వణికిపోవుచున్న వానర స్త్రీలు అందరూ ఇంకనూ ఎట్టి ప్రమాదము వచ్చి పడునో అని మిగుల శంకించుచున్నారు. ఇప్పుడు కోపముతో భయంకరముగా ఉన్న నీ ముఖమును, రక్తకాంతులను చిమ్ముచున్న నీ కన్నులను చూచుచున్న వారి మనస్సులు మిక్కిలి ఆందోళన చెందుచున్నవి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 35 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందు కిష్కింధాకాండమునందు ఇది 35వ సర్గము.